Hi, my dear students. Welcome to PIT classes. బైపీసీ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం అమ్మ. కొంతమంది ఏంటంటే కష్టపడకుండా హైలీ పెయిడ్ శాలరీస్ కావాలని, లేదు అంటే టెక్నాలజీ ఉపయోగించి మేము ముందుకు వెళ్ళాలి మేడం, లేదంటే ఒక హాస్పిటల్స్లో కానీ లేదంటే డయాగ్నోస్ సెంటర్స్లో కానీ వర్క్ చేయాలి అంటే మీకు బెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే నేర్చుకోవచ్చు, ఈ పెయిడ్ కోర్సెస్, హైలీ పెయిడ్ కోర్సెస్ అవన్నవి మీకు ఈ బైపీసీ స్టూడెంట్స్కి ఇది ఒక మంచి అవకాశం. ఫస్ట్ వన్ ఈజ్ బీఎస్సీ రేడియాలజీ, నెక్స్ట్ వన్ ఈజ్ ఫిజిషియన్ అసిస్టెంట్. ఇప్పుడు నవే డేస్ చాలామందికి ఫిజిషియన్ థెరపీ చేస్తున్నారు. అంటే ఏంటి, నథింగ్ బట్ చాలామంది ఏంటంటే తెలియని వ్యాధులతో, అంటే ఏంటి, మానసికంగా బాధపడుతున్న వాళ్ళకి తెలియని వ్యాధులతో బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఫిజిషియన్ అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ. సో చాలామంది చిన్నపిల్లలు, ఎందుకంటే ఇప్పుడు జెనెటిక్స్ ప్రాబ్లమ్స్, మనం తినే ఫుడ్ కానివ్వండి, ప్రతి ప్రాబ్లమ్స్ వల్ల ఈ పెరిగే బేబీ అన్నది చాలా అంటే గ్రోత్ అవుతున్నప్పుడే, అంటే అమ్మ కడుపులో గ్రోత్ అవుతున్నప్పుడే చాలా డిసీజెస్తో బయటకు వస్తుంది. సో వాళ్ళకి వాయిస్ సరిగ్గా రాకపోవడం కానీ, లేక మాట ప్రొలాంగ్ అంటే 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు కూడా కొంతమంది మాటలు రాకుండా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఈ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ ఇది నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు హైలీ పెయిడ్ కోర్స్, అంటే కూర్చొని మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూరో మానిటరింగ్ టెక్నాలజీ. సో ఇది కూడా మీకు మంచి కోర్స్, బికాస్ ఎవ్రీ హాస్పిటల్స్లో కూడా న్యూరో మానిటరింగ్ టెక్నాలజీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని అప్లికేషన్ చేసే టెక్నీషియన్ కూడా మీకు ఖచ్చితంగా కావాలి. సో బీఎస్సీతోనే, అంటే ఎంఎస్సీ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, బీఎస్సీ తోటే మీకు ప్రొఫెషన్ ఎంచుకునే మంచి అవకాశాలు ఈ కోర్సెస్. ఇంకా కొన్ని కోర్సెస్ ఉన్నాయి, అవి చూద్దాం. నెక్స్ట్ యూరాలజీ టెక్నాలజీ అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. సో మ్యాక్సిమం ఇప్పుడు ఒకప్పుడైతే సిటీ మొత్తానికి ఒకటే ఉండేది ల్యాబొరేటరీ, అంటే టెస్టులు చేసేది. ఇప్పుడు గల్లీకో ల్యాబొరేటరీ ఉంది కాబట్టి ఖచ్చితంగా టెక్నీషియన్ అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హార్ట్ పేషెంట్కి సర్జరీ అవుతుంది అనుకోండి, ఆ హార్ట్ బీట్ని మానిటరింగ్ చేస్తూ, అంటే మన హార్ట్ మన శరీరంలో ఉంటే ఎలా కొట్టుకుంటుందో దాన్ని మానిటరింగ్ చేస్తూ మన గుండెని కాపాడుతూ ఉంటాడనమాట, పర్టికులర్గా ఆ సర్జరీ అవుతున్న టైంలో. ఓకేనా? సో అలాంటి టెక్నీషియన్స్కి చాలా పెయిడ్, అంటే హైలీ పెయిడ్ కోర్సెస్ అనమాట. ఇవన్నీ మీరు బీఎస్సీ అయిపోయిన, అంటే బైపీసీ స్టూడెంట్స్కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్పొచ్చు. నెక్స్ట్ డయాలసిస్ థెరపీ టెక్నాలజీ. సో నవే డేస్ షుగర్ పేషెంట్స్ చాలామంది ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం కిడ్నీస్ ఫెయిల్ అయ్యి చాలామంది డయాలసిస్ థెరపీ ప్రాసెస్కి చాలామంది వస్తున్నారు. కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద బైపీసీ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో మీరు బైపీసీ చదువుతున్నాము, మాకు ఓన్లీ నీట్ ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే మా ఫ్యూచర్ ఏంటని కంగారు అవ్వద్దు. పేరెంట్స్ చెప్తున్నా మీకు, ఎందుకంటే పిల్లల్ని ఇంకా ఒత్తిడి గురి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళకున్న లెవెల్లో ఇప్పటి వరకు 1 ఇయర్ 2 ఇయర్స్ వేస్ట్ చేసి, చాలా టైం వేస్ట్ చేసుకొని వాళ్ళు లైఫ్లో ముందుకెళ్దామని అనుకుంటున్నారు. ఆల్రెడీ 1 ఇయర్ వేస్ట్ చేశారు, 2 ఇయర్స్ వేస్ట్ చేసి, 3-4 ఇయర్స్ వేస్ట్ చేసి పిల్లలు కూడా ఇంకా డాక్టర్ కోర్ట్ కోసమే వర్క్. సో ఈ కోర్సెస్ చేసుకున్నా మీరు కూడా ఆ డాక్టర్స్ తోటే వర్క్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యూ గెట్ ఎ గుడ్ శాలరీ విత్ సాటిస్ఫాక్షన్ లైఫ్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? సో పేరెంట్స్కి ఇచ్చే ఒక అడ్వైజ్ అనుకోండి, ఇంకా మీ పిల్లల్ని స్ట్రెస్లోకి తొయ్యొద్దు. సో ఉన్నంతవరకు చదువుకున్నారు. సో ఈ బైపీసీ స్టూడెంట్స్కి ఈ బెస్ట్ ఆప్షన్స్ ఉన్న ఈ బీఎస్సీ కోర్సెస్ కాలేజెస్, మంచి కాలేజెస్లో చేర్పించి వాళ్ళ లైఫ్ని హ్యాపీగా చూసుకునే బాధ్యత మీదే. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్? అండ్ వెల్కమ్ టు మై పేరెంట్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ కిడ్ అండ్ give a good pathway in these courses. Okay na my dear students? And we have BEAT courses kuda mem available ga unnai. So ee BEAT course lo meeku PIT channel lo offline and online classes kuda mem conduct cheyabothunam. So 10th onwards we have started the classes. So you join with us and we give good future for your life. Thank you my dear students.